తోనే దాడి జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇది ఖచ్చితంగా కూటమి కుట్రే అంటోంది వైసీపీ. విజయవాడ సింగ్ నగర్లోని వివేకానంద స్కూల్ నుంచి అటాక్ జరిగినట్టుగా ఇక్కడ దీనికి సంబంధించి ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వైసీపీ ఇక్కడ తీవ్రంగా ఆరోపిస్తోంది. జగన్పై హత్యాయత్నం జరిగిందంటోంది వైసీపీ. సరిగ్గా కణతపై గురి చేసి అటాక్ చేశారంటూ కూడా వైసీపీ ఇక్కడ ఆరోపించడం జరుగుతోంది. గురి తప్పి ఎడమ కంటి పై భాగంలో తగిలిందంటూ కూడా వైసీపీ చెబుతోంది. లేకపోతే ప్రాణాలకి ముప్పు ఏర్పడేది అనేది వైసీపీ వాదన. ఇక్కడ మీరు చూస్తున్నారు విజువల్స్. నిన్న దాడి ఘటనకు సంబంధించి ఎప్పుడైతే నిన్న విజయవాడలో ఆయన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో వెళ్తున్నారు, అప్పుడు అటాక్ జరిగింది, అప్పుడు దాడి జరిగింది. ముఖ్యంగా క్యాట్ బాల్ అనే మాట వినిపిస్తోంది, దాంతోపాటు రాయితో కొట్టారన్న మాట కూడా వినిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది. అయితే ఏం జరిగింది, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ముఖ్యంగా నిన్న రాత్రి ఎక్కడైతే దాడి జరిగిందో ఆ దాడి జరిగిన లొకేషన్ నుంచి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్ దగ్గరికి వెళ్దాం నేరుగా. రాజేష్, అక్కడ అంటే ఎక్కడైతే దాడి జరిగిందో ఆ లొకేషన్ దగ్గర మీరు ఉన్నారు, అక్కడ అంటే ముఖ్యంగా పాసిబిలిటీస్ ఏంటి అనేది పోలీసులు ఎటువంటి విచారణ జరుగుతోంది, ముఖ్యంగా దానికి సంబంధించి ఏమైనా క్లూస్ని సంపాదించారా, దాడి జరిగిన ఘటనకు సంబంధించి దాడి చేసిన వాళ్ళకి సంబంధించి ఏమైనా క్లూస్ సంపాదించడం జరిగిందా పోలీసులు? అంటే ఇప్పటి వరకు ఎలాంటి క్లూస్ అయితే పోలీసులు సేకరించలేకపోయారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడెక్కడ సీసీ కెమెరాలు లేకపోవడం, రెండోది ఆ టైంలో కరెంట్ లేకపోవడం. ఈ రెండు కూడా కొంత ట్రేస్ అవుట్ చేయడానికి కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి. ప్రస్తుతం నిన్న ఎగ్జాక్ట్గా ఎక్కడైతే దాడి జరిగిందో అదే లొకేషన్లో నేను నిలబడ్డాను. ఒకసారి నన్ను చూస్తే కనుక ఇది గంగానమ్మ గుడి రోడ్డు అంటారు. ఇక్కడ జగన్ కాన్వాయి అంటే బస్సు యాత్ర మీరు చూసినటువంటి ఈ ప్రాంతం అంటే గంగానమ్మ గుడి రోడ్లోకి వచ్చిన తర్వాత అందరికి అభివాదం చేసుకుంటూ అటువైపున వెల్లంపల్లి శ్రీనివాస్, ఇటువైపు జగన్ నిలబడి అభివాదం చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ ట్రాన్స్ఫార్మర్ దాటిన తర్వాత పక్కనే స్కూల్ కూడా ఉంది. ఆ ట్రాన్స్ఫార్మర్ దాటిన తర్వాత కొంచెం ముందుకి వచ్చే క్రమంలో కరెక్ట్గా నేను నిలబడినటువంటి ఇదే ప్రాంతంలో ఇక్కడ ఎగ్జాక్ట్గా దాడి జరిగింది. చూడొచ్చు ఇదే లొకేషన్లో బస్సు ఈ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత అటాక్ జరిగింది. ఎటువైపు నుంచి కూడా చూపించే ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే జగన్కి ఎడమ వైపు అంటే ఇక్కడ దాడి జరిగింది. ఆయన ఇటు వెళ్తున్నారు, అంటే ఇటువైపు నుంచి ఇటువైపు అంటే స్కూల్ వైపు నుంచి దాడి జరిగింది. విజువల్స్లో కూడా మనం చూస్తున్నాము. ఆ వీడియోని కూడా కొంతమంది తీశారు. ఆ దాడి జరిగిన టైంలో వీడియో కూడా బయటకు వచ్చింది. ఒకసారి ఎటువైపు నుంచి గాయం ఇటువైపు జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇటువైపు నుంచి రాళ్ళ అటాక్ జరిగింది. ఖచ్చితంగా ఒకసారి మనం చూస్తే లొకేషన్ని దాడి జరిగే ప్రయత్నం అంటే ఒకవేళ జరిగితే ఈ ప్రహరీ గోడ మీద నుంచి దాడి జరగాలి, లేకపోతే అక్కడ ఆ చెట్టు మీద. ఎందుకంటే జగన్ చూడడానికి అభిమానులు చాలా మంది వస్తుంటారు, చెట్లు ఎక్కుతుంటారు, అదేవిధంగా గోడలు ఎక్కుతుంటారు. ఇక్కడ రాజేష్ మీరు అన్నది బహుశా ఇదే జరుగుండొచ్చు. ఎందుకంటే కనుక మనం కనుక గమనిస్తే బస్సు హైట్ అనేది దాదాపు 20 నుంచి 25 అడుగులు ఎత్తు ఉంటుంది. ఆ ఎత్తులో ముఖ్యంగా అక్కడ ర్యాంప్ ఉంటుంది. ర్యాంప్ పైన నుంచున్నారు ముఖ్యమంత్రి జగన్. ఆ స్థాయిలో అంటే ఇక్కడ గ్రౌండ్ నుంచి ఒక 20 అడుగుల ఎత్తులో ఉన్న వ్యక్తిని టార్గెట్ చేయాలంటే కనుక కాస్త హైట్ సపోర్ట్ అనేది కావాలి. కాబట్టి ఆ గోడకు సంబంధించి హైట్ అనేది కాస్త ప్లస్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఎందుకంటే అంత గుంపులో ఉన్నప్పుడు మనిషిని కనుగొనడం కాస్త కష్టమైనప్పటికీ ఈ నేపథ్యంలో అంటే అక్కడ ఎవరు ఉన్నారనే అంశానికి సంబంధించి విచారణ జరుగుతోందా, ఆ డైరెక్షన్ అంటే ఆ విధంగా ఆ వ్యూహంలో భాగంగా ఏమైనా క్లూస్ని సంపాదించడం జరుగుతోందా పోలీసులు? అదే పోలీసులు ఎక్కడి నుంచి దాడి చేశారని ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే కనుగొన్నారు, కానీ ఎవరు దాడి చేశారని కనుగొనలేదు. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ గోడ కాకపోతే గోడ లేదా చెట్టు, లేకపోతే ఆల్టర్నేటివ్ ఇక్కడ మనం స్కూలుకు సంబంధించినటువంటి కిటికీలు నిన్న ఓపెన్ చేస్తున్నాయి, మొన్న ఓపెన్ చేస్తున్నాయి. నిన్న సండే కావడంతో హాఫ్ డే స్కూల్స్ అంటే ఒంటిపూట బడులు జరుగుతున్నాయి. నిన్న సండే కాబట్టి స్కూల్ లేదు. కానీ ఒకవేళ దాడి ఆ రూముల్లోనే ముందుగానే పక్కాగా రెక్కీ నిర్వహించుకుని ఆ గదుల్లో దాక్కుని దాడి చేశారా అనే దాన్ని కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. ఒకసారి స్కూల్కి సంబంధించినటువంటి దాడి చేస్తే ఆ కిటికీ లేదా ఈ కిటికీ 2 కిటికీలో నుంచి దాడి చేసే అవకాశం ఉంది. ఒకవేళ ప్రహరీ కూడా కాకపోతే, కాబట్టి ఇక్కడ కూడా ఎవరైనా ముందుగా వచ్చారా, స్కూల్లో వచ్చి అక్కడ రెక్కీ నిర్వహించి అక్కడ మకాం వేశారని దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక్కసారి నేను నిన్న దాడి జరిగినటువంటి ప్రాంతంలో ఒక రాయిని మీకు చూపిస్తున్నాను. రాయి చూడొచ్చు, ఇదే అంటే దాడి ఇలాంటి రాయే ఖచ్చితంగా దాడి చేశారు. ఎందుకంటే మొన్న కూడా చూడొచ్చు ఇది
తగిలితే కనుక ఖచ్చితంగా బ్లీడింగ్ వచ్చేస్తుంది, దెబ్బ తగులుతుంది, ఇది కంకర రాయి ఉంటుంటారు. ఇలాంటి రాయి ఎగ్జాక్ట్గా ఇలాంటి రాయితోనే ఇక్కడ జగన్కు ఉన్నటువంటి కరెక్ట్గా జగన్ ఎడమ కన్ను భాగం ఇక్కడ ఇలా అటాక్ చేసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఇది లోపలికి చొచ్చుకుపోయి అటాక్ చేసి అక్కడ పగిలిపోయింది. అంటే ఇక్కడ 3 కుట్లు పడ్డాయంటే దాదాపు ఈ ప్రాంతంలో ఇదే రాయి ఇట్లా అటాక్ చేస్తున్నారు. జగన్ తల ఇటువైపు తిప్పిన తర్వాత ఇక్కడ గాయం జరిగిన తర్వాత రాయి పడిపోయింది. రాయి ఎవరు గమనించలేదు. కానీ ఒకసారి రాయి చూస్తే కనుక మొనలాగంటే లోపలికి గుచ్చుకునే విధంగా రాయి ఉంది. ఇక్కడ గుచ్చిన తర్వాత అది ఇలా చీల్చేసింది. ఇక్కడ చర్మాన్ని చీల్చేసిన క్రమంలోనే ఇదంతా బ్లీడింగ్ అయిపోయి మొత్తం అంతా కూడా బ్లీడింగ్ ఇలా కారిపోయింది. వెంటనే అప్రమత్తమైనటువంటి అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఆయన పర్సనల్ అక్కడ ఆరోగ్యశ్రీకి సంబంధించి చూసి హరికృష్ణ వీళ్ళంతా అప్రమత్తమై వెంటనే బ్లీడింగ్ ఆపే ప్రయత్నం చేస్తారు. మరొకసారి మీకు రాయి చూపిస్తాను. ఇలా మొనగా ఉన్నంటే ఒక కోలగా ఉన్న రాయి మీదే రాయి పట్టుకునే దాడి చేశారు. అది కూడా క్యాట్ బాల్ సాయంతోనే దాడి చేశారు. ఎందుకంటే గురి చూసి పిట్టల్ని ఏ విధంగా క్యాట్ బాల్తో కొడతారు, అదే క్యాట్ బాల్ సాయంతో ఇలాంటి మొనగా ఉన్నటువంటి రాయిని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎక్కడ దాడి చేయాలనుకుంటే అక్కడే చేశారు. ఎక్కడ మిస్ఫైర్ అవ్వలేదు. ఎందుకంటే చుట్టూ అంతమంది భద్రతా సిబ్బంది ఉన్నారు. వాళ్ళని దాటుకుంటూ ఒక బుల్లెట్ రూపంలో అంటే బుల్లెట్ ఏ విధంగా వెళ్తుందో అదే విధంగా ఆ లొకేషన్ వాళ్ళు టార్గెట్ చేసుకుని జగన్ మీద ఎక్కడైతే దాడి చేయాలో అక్కడే చేస్తారు. దానికి వాళ్ళు ఉపయోగించింది క్యాట్ బాల్. కాబట్టి ఆ క్యాట్ బాల్ సాయంతోనే ఒక పెట్టల్ని వేటాడే వాళ్ళే, దీంట్లో నైపుణ్యం ఉన్న వాళ్ళే ఈ అటాక్ చేశారనేది ప్రాథమికంగా పోలీసులు కూడా నిర్ధారించారు. అటు వెల్లంపల్లి శ్రీనివాస్ మీద కూడా ఇదే విధంగా అటాక్ జరిగింది. ఇద్దరు కూడా ఒకేసారి సైమల్టేనియస్ ఇద్దరు తిరిగారు. అంటే ఒకేసారి దాడి జరిగింది. అయితే దాడి చేసింది ఇద్దరు చెరొక రాయి విసిరారా, లేకపోతే ఒకళ్ళే క్యాట్ బాల్తో 2 రాయిలు విసిరా? అంటే ఒకేసారి క్యాట్ బాల్తో 2 రాయిలు వేయడం అనేది ఇబ్బందికరం. కాబట్టి ఇద్దరు వ్యక్తులు ఒకేసారి అనుకుని కరెక్ట్గా ఒకేసారి దాడి చేయడంతో వెల్లంపల్లి శ్రీనివాస్కి అదేవిధంగా జగన్కి ఇద్దరికి ఒకేసారి ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్కి ఇక్కడ ఎడమ కన్ను వైపు, జగన్కి ఏమో కన్ను పై భాగం ఇక్కడ 2 దాడులు జరిగినాయి. అంటే ఒకేసారి పక్కకు తిరిగారు. వాళ్ళు విజువల్స్లో కూడా మనం చూస్తుంటే ఇద్దరు ఒకేసారి దాడి చేశారు. ఇద్దరు వ్యక్తులు ఈ దాడిలో పాల్గొన్నారని ఖచ్చితంగా పోలీసులు నిర్ధారిస్తున్నారు. కాబట్టి ఈ ఇద్దరు పాల్గొన్నారు చెప్ప ఒకసారి మనం చూస్తే కనుక ఈ గంగనమ్మ గుడి లొకేషన్ చూస్తే కనుక ఇది ఫేమస్ ఈ ప్రాంతానికి. బాంబే కాలనీలో గంగనమ్మ గుడి అంటారు. ఒకవేళ ఈ గోడ మీద దాడి చేసి స్కూల్లో వెనక్కి వెళ్ళడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే స్కూల్ లోపల ఆల్రెడీ అన్ని గేట్లన్నీ క్లోజ్ చేస్తున్నాయి. కాబట్టి ఈ గోడ దూకి ఇటువైపున ఒకసారి మనం చూస్తున్నటువంటి ఈ గోడ వైపు నుంచి ఇటు దూకి ఆ గంగనమ్మ గుడి వైపులోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే రోడ్డు మీదకి వచ్చే సాహసం వాళ్ళు చేయరు. ఎందుకంటే వాళ్ళు పరిగెడితే కనుక ఖచ్చితంగా పోలీసులు కానీ అక్కడ అభిమానులు అంతా ఉంటారు. కాబట్టి వాళ్ళకి దొరికిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇటువైపున ఈ గంగనమ్మ గుడి వాళ్ళ నుంచి అటువైపు దూకి పారిపోయే అవకాశం అయితే కనబడుతుంది. ఒకసారి మనం చూస్తున్నాం. మన కెమెరా పర్సన్ ప్రసాద్ మీకు చూపిస్తున్నారు. ఈ గంగనమ్మ గుడి వెనక వైపు నుంచి అటువైపు పారిపోయి అటు గ్రౌండ్ ఉంటుంది, ఓపెన్ గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్లో నుంచి అటు పారిపోయి ఉంటారనేది ప్రాథమికంగా పోలీసులు అనుమానం చేస్తున్నారు. ఎందుకంటే స్కూల్లోకి వెళ్ళినా వెనక్కి రాలేని పరిస్థితి. అప్పటికే పోలీసులు అంటే ఒకసారి మనం విజువల్స్ చూస్తే కనుక స్కూలు పై భాగంలో కూడా పోలీసులు ఉన్నారు. పైన పోలీసులు ఆల్రెడీ సెక్యూరిటీ వాళ్ళు ఇద్దరు కానిస్టేబుల్ని ఆ స్కూల్ పై అటువైపున ఉన్నటువంటి స్కూల్ పైన పెట్టారు సెక్యూరిటీ కోసం. కానీ వాళ్ళు ఉన్నప్పటికీ ఇంత పెద్ద ఎత్తున దాడి జరగడం అనేది నిజంగా వైసీపీ మండిపడుతున్న నేపథ్యంలో అసలు ఏం జరిగింది, ఘటన సంబంధించి అనేది పోలీసులు ఇంకా నిర్ధారించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ లొకేషన్ కనుక ఎక్కడ సీసీ కెమెరాలు అనేవి అక్కడ ఆ పోలుకు కానీ అటువైపు పోలుకు కానీ ఎక్కడ కూడా సీసీ కెమెరా లేకపోవడం అనేది ఈ ఘటనని ట్రేస్ అవుట్ చేయడానికి వాళ్ళు పడుతున్న ఖచ్చితంగా ఇబ్బందికరంగా మారే అంశం. మనం ఇటువైపు చూస్తే కానీ ఇటువైపు కూడా ఎక్కడ కూడా సీసీ కెమెరా అనేది లేకపోవడం ఈ కేసుకు సంబంధించి ఈ దాడికి సంబంధించినటువంటి ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది కనిపెట్టలేకపోతున్నారని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ఈ దాడి అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మమతా బెనర్జీ, స్టాలిన్ అందరూ కూడా ట్విట్టర్ ద్వారా వాళ్ళు అంతా కూడా త్వరగా కోలుకోవాలని వాళ్ళు స్పందించారు. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా అది చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ దాడి చేసింది ఎవరు, ఎంతమంది పాల్గొన్నారు, ముందు రెక్కి నిర్వహించేశారా లేకపోతే